భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకులు దళిత సంఘాలతో కలిసి మార్కెట్ సెంటర్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్క మాణిక్యవర ప్రసాద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం నివాళులర్పించి మాట్లాడారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగం అమలు వచ్చాక బాబు జగ్జీవన్ గారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి బాబు జగ్జీవన్ గారు దేశానికి చేసినటువంటి అనేక అద్భుతమైన సేవలు గుర్తు చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని, ఆయన కంట్రిబ్యూషన్ గుర్తు చేసుకుంటూ ఈరోజు దేశం అంతా కూడా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు. వాడవాడలో దళిత వర్గాలకి తోడైనటువంటి మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ రామ్ గారు ఇద్దరు కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అన్న అంబేద్కర్ అయితే అలాగే వాళ్ళిద్దరు దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశాన్ని ప్రజాస్వామ్యంగా నడిపించిన వ్యక్తులు బాబు జగ్జీవన్ రామ్ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పూర్తిగా తప్పకుండా అమలు చేస్తూ పేద వర్గాలకి, దళిత వర్గాలకి సామాజిక న్యాయం చేస్తూ ఆ వర్గాలకి యొక్క అభ్యున్నతి కృషి చేసిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్. అందువల్ల మేము భావిస్తూ ఉంటాము, దళిత వర్గాలు అంబేద్కర్ గారు అన్న అయితే జగ్జీవన్ గారు తమ్ముడుగా భావిస్తూ అందరం కలిసిమెలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక న్యాయం కోసం మేము పనిచేస్తాము. సామాజిక భారతదేశంలో సామాజిక స్థితిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున మరి భారతదేశం అంతా వాడవాడల వీధిలో కూడా మరి జన్మదినోత్సవ వేడుకలు జరుగుతుండడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా ఎంతోమంది చెప్పినట్టుగా మరి స్వాతంత్ర సమరంలో మరి ప్రథమ పాత్ర పోషణ చేసేసి భారతదేశంలో మరి పరిపాలనలో ఎన్నో గొప్ప పదవులు మరి చేసి ఏ పదవి చేసినా కానీ ఆ పదవికి కొన్ని తెచ్చే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని ఇంచుమించుగా రక్షణ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, ఏ శాఖలో చేసినా కానీ దానికి ఒక గుర్తింపు ఉండేటట్టుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండి మనందరికీ ఒక మన అవగాహన చేసి సామాజిక దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఇంట్లో పండుగలా చేసుకుంటున్న సందర్భంలో ఇక్కడ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.